జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనం శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో ఉన్నాం. లత గారితో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, పోయిన ద్రవ్యం తిరిగి రావాలి మాకు. అది బంగారం అనుకోవచ్చు, డబ్బు రూపంలో అనుకోవచ్చు. డబ్బు పోయింది అని అంటే ఒక ఇంత కష్టమే కదా, చాలా కష్టం. అందున చాలా మంది చెప్తుంటారు ఈ క్రిప్టో కరెన్సీలో మేము పోగొట్టుకున్నామనో, లేకపోతే ఆన్లైన్ లో బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్, ఆన్లైన్ యాప్స్, ఆన్లైన్ జాబ్స్, బెట్టింగ్ యాప్స్, పేకాట్లు ఇవన్నీ స్వయంకృత అపరాధాలు. చిట్టీలు కూడా చిట్టీలు అయితే ఒక ఇంత బాధాకరం. ఎందుకంటే వాడిని నమ్మి వాడు మనం ఇస్తాము. ఏమిటో ఆ ఇచ్చేదేదో బ్యాంక్ లో వేయచ్చుగా. వాడు తిడతాడన్న భయంతో మాత్రం చిట్టి వేస్తాడు, బ్యాంక్ వాడు తిట్టాడు. ఇవన్నీ పోవటం ఒక ఎత్తు అయితే దొంగతనాలు, ముఖ్యంగా దొంగతనాలు అనేది అంటే ఎవరైనా దొంగలించిన వస్తువు అయినా కూడా ఇప్పుడు మనం చెప్పేదాని వల్ల తిరిగి వస్తుంది. ఈ రోజు అది వినబోతున్నాం. అయితే ఈ దొంగలు అన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రస్తావించాల్సిన విషయం ఏంటంటే, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటుంటారు. అవును. అయితే ఇంట్లో వాళ్ళు దొంగలు ఇచ్చేస్తుంటే అది చాలా నరకప్రాయం. దరిద్రం వాళ్ళని ఏం అనలేము. అసలు ఒక్కోసారి మాయలాగా కనబడవు కూడా. ఈ దొంగతనాలు ఒక ఎత్తు అయితే ఈ వస్తువు ఎక్కడ మిస్ అయిందో మనకు అసలు ఎంత ఆలోచించినా గుర్తుకురాదు. ఒక్కోసారి కళ్ళ ముందున్నా కనపడదు. నాకు అలా జరిగింది. ఈ ఉంగరం గ్రీన్ స్టోనే నిజంగా. అవునా? ఓ 4-5 నెలలు కనపడలా. నాకు చాలా రోజులు కనబడలేదు. ఆశ్చర్యంగా నేను ఈ మంత్ర జపం చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాలే కనబడలేదు అనుకో. బీరువా తెరవగానే పడింది. అసలు ఎక్కడి నుంచి పడిందో తెలియదు, విచిత్రంగా పడింది. ఈ ఉంగరం కొన్ని విషయాలు చెప్పడానికి ఆశ్చర్యంగా ఉంటాయి. అదే బీరువా 10-12 సార్లు గాలించి ఉంటాను. 12 టైమ్స్ చూసుంటాను. ప్రతిసారి ఎక్కడ పెట్టాను అందులో పెట్టాను, నలమూలలా గాలించేసాను ప్రతి ఒక్క వస్తువు తీసి. తర్వాత ఈ మంత్ర జపం చేసిన తర్వాత ఎక్కడి నుంచో పైనుంచి పడింది, అదే కూడా ఇచ్చా అనుకున్నట్టుగా పడింది ఈ ఉంగరం. నీకు కూడా అలాగే జరిగింది? నాకు పోయింది. నాకేమో ఒక వార్డ్రోబ్ లో దొరికింది. తీసి అప్పటిదాకా ఇల్లంతా మీరన్నట్టుగా గాలిచ్చా నేను కూడా. అబ్బే, ఇక ఎట్లా నాయన ఇలా పోయింది. ఇదేమో నాకు చాలా సెంటిమెంటల్. నాకు కూడా చాలా సెంటిమెంటల్. బుధుడికి సంబంధించింది కదా. ఎంతో కొంత మాట్లాడాలన్నా, కమ్యూనికేట్ చేయాలన్నా యాక్టివేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అలా మొత్తానికి వార్డ్రోబ్ లో దొరికింది. అక్కడ వెతికిన దాన్ని కానీ దొరికింది. నాకైతే పడింది ఇలా. ఇది ఇంకా సౌండ్ వచ్చింది. ఏంటని చూస్తే ఎక్కడి నుంచి పడ్డావమ్మా. సరే, అమ్మవారు ఇచ్చేసారేమో నాకు. డెఫినెట్లీ అలాగే. అయితే ఈ బంగారం పోవటం కానీ, వాళ్ళ వస్తువులు పోవటం కానీ, ఇవి మళ్ళీ తిరిగి రావాలంటే ఏం చేయాలక్క? కార్తీక వీరాజుడిని స్మరించుకోవాలి, ఆయన్ని పట్టుకోవాలి. ఆయనకు ఎవరి వల్ల అనుగ్రహం వచ్చింది? సాక్షాత్ దత్తాత్రేయ స్వామి వల్లే. అత్యంత బలహీనుడిగా ఉండే కార్తీక వీరార్జునుడికి 1000 బాహువులు ప్రసాదించారు. మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుని చేశారు, చక్రవర్తి పదంగా నడిపించారు. మరి ఆ కార్తీక వీరార్జున్ని మనం పూజించటం వల్ల, ఆయన్ని స్మరించటం వల్ల, ఆయన స్తోత్రాలు చేయటం వల్ల, ఆయన హోమం చేయటం వల్ల కూడా శత్రునాశనం, వశీకరణ శక్తి అని చెప్పానా, వశీకరణ శక్తి, అలాగే దొంగలించిన వస్తువులు తిరిగి రావటం, తప్పిపోయిన వాళ్ళు కూడా తిరిగి దొరకటం, పోయింది ఏదైనా మనిషి అయినా వస్తువైనా తిరిగి రావటం తథ్యం. అంతటి శక్తి కార్తీక వీరార్జునుడికే ఉంది. మరి ఆ కార్తీక వీరార్జునుడి మంత్రం చెప్తాను. ఇవి బీజాక్షరాలతో ఉంటుంది కాబట్టి నేను పుస్తకం చూసే చెప్తాను, ఎక్కడ కూడా తప్పుపోకూడదని. అవునక్క. ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం. మరొకసారి చెప్తాను. ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం. ఇది 108 సార్లు ప్రతిరోజు జపించాలి. మండలం రోజులు చేయాలి, అంటే 41 days. చేసిన తర్వాత ఈ మంత్ర జపం చేయటం వల్ల సర్వ మనోవాంఛలు నెరవేరుతాయి. ఎలా నెరవేరుతాయి? ఊరికే చేయటం వల్ల కాదు, మంత్రసిద్ధి పొంది ఉప్పుతో హోమం చేయాలి. కళ్ళుప్పుతో హోమం చేస్తే, స్వాహాకారం చెప్పినప్పుడల్లా ఉప్పు వేస్తుంటారేమో. ఉప్పు వేస్తూ ఉండాలి. దొంగలు దోచుకున్న ధనము తెచ్చి అప్పగిస్తారు. తర్వాత పద్మములతో హోమం చేయటం వల్ల ఎటువంటి వారైనా వశం అవుతారు. పద్మములతో అంటే మన లోటస్ తో. అలాగే వేప పుల్లలతో హోమం చేస్తే బద్ధ శత్రువులు కూడా ప్రాణమిత్రులు అవుతారు. అద్భుతం. అలాగే స్వామికి కార్తీక వీరాజుడికి పత్తి, వెల్లుల్లి, ఆవాలు, ఆవు నేతితో తడిపి హోమం చేస్తే సర్వశత్రు నివారణ కూడా జరుగుతుంది. ఇన్ని ప్రయోజనాలు, సర్వశత్రు నివారణ కూడా జరుగుతుంది ఇదే మంత్రంతో. అంటే వీళ్ళు ఏం చేయాలి? ఒక
49 డేస్ దీక్షగా పెట్టుకుని 1,25,000 సార్లు పూర్తి చేయాలి. ఈ ఇప్పుడు మీరు చెప్పిన చెప్పిన మంత్రం దాని మంత్రం వెంటనే సిద్ధిస్తుంది. మనకేదో 108 సార్లు చేస్తే సిద్ధించే మంత్రం కాదు. 1,25,000 సార్లు దీన్ని ఒక సంకల్పము అలాగే తదేకంగా కూర్చొని ఈ మంత్రసిద్ధి పొందొచ్చు అనమాట. అలాగే దీంతో పాటు గాయత్రి కాత్య వీరాజన గాయత్రి మంత్రం 11 సార్లు జపిస్తే చాలది. కార్త్య వీర్యాయ విద్మహే మహావీర్యాయ ధీమహి తన్నో అర్జున ప్రచోదయాత్ అని చదివితే చాలు. గాయత్రి వీటితో పాటుగా ఇంకా కాత్య వీరాజుని స్మరించాలంటే ఈ దశనామాలు స్మరించినా కూడా ఆయన సంతృష్టి చెందుతారు. ఇవి కానీ దశనామాలు కానీ చేసుకోవచ్చు. కాత్య వీరాజున దశనామాల్ని ఇప్పుడు చెబుతాం. ఫ్రోం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం వ్రీం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం క్లీం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం భ్రూం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం వ్రీం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం క్రోం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం శ్రీం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం ఐం కాత్య వీరాజునాయ నమః, ఫ్రోం ఐం కాత్య వీరాజునాయ నమః. అద్భుతం. వీటిని దశమంత్రాలు అంటాము. వీటిలో కూడా బీజ మంత్రాలు ఉన్నాయి. ఫ్రోమ్ ఉంది, వ్రీం ఉంది, క్లీం ఉంది, బ్రూమ్ ఉంది, వ్రీం ఉంది, క్రోమ్ అంటే భైరవుడికి సంబంధించింది. అలా అలాగే మన క్లీం అంటే కాళికామాతకి సంబంధించింది, కృష్ణుడికి సంబంధించింది కూడా. ఫ్రోమ్ అంటే కాత్య వీరాజుడికి స్మరించాల్సింది అనమాట. అందుకే వాటితో కలిపి ఈ నామాలు చేసుకో కార్తవీర్యార్జున దశనామాలు అన్నమాట. రైట్. ఖచ్చితంగా ఇవి చేసుకుని కార్తవీర్యార్జునుడి అనుగ్రహం చేత అది కూడా వాళ్ళు ధర్మబద్ధంగా సంపాదించింది అయితేనే తిరిగి వస్తుంది. అంతే. అంటే వాడిని ఇబ్బంది పెట్టి మేము తెచ్చేసుకున్నామండి, లేకపోతే ఎక్కడో దొరికిందండి, అది పోయిందండి. దురాశ దుఃఖానికి కూడా చేయటు. అంటే దురాశ నాకు ఎక్కడ లేని డబ్బు వచ్చేయాలి, కోట్లు వచ్చి పడిపోవాలి, నేను ఇందులోని వాడిని జయించేయాలి అని అంటే స్వామికి తెలుసు నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. నువ్వు ఎంత హ్యాండిల్ చేయగలవో అంతే ఇస్తాడు. అంతే. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయవలసిందే. ద్రవ్యశుద్ధి లేనిదే స్వామి కూడా మీకు వచ్చిన ఆదాయాన్ని ఉంచడు. ద్రవ్యశుద్ధి అనేది స్వామి చెప్తారు, తప్పకుండా దాన ధర్మాలు చేయాలి, పశుపక్షాదాలకి ఆహారాన్ని అందచేయాలి, లేని వాళ్ళకి కూడా ఆహారాన్ని అందచేయాలని స్వామి ముఖ్య ఉద్దేశం. దత్తాత్రేయ స్వామి ఎక్కువ చెప్పేది కూడా అదే అన్నమాట. పంచభూతాల్ని గౌరవించాలి, అనాథులను ఆదుకోవాలి, పశుపక్షాదులకు కూడా ఆహారాన్ని అందజేయాలి. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా తెలియజేశారు. మరి ఈ పోయినటువంటి ద్రవ్యం ఏదైనా కూడా వాళ్ళకి తిరిగి రావాలి అంటే స్వామి అనుగ్రహం చేత, అలాగే కార్తవీర్యార్జునుడి అనుగ్రహం చేత అది వాళ్ళకి దక్కాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ